లాస్ట్ ఒక 2, 3 ఏళ్లుగా అయితే గుప్త నవరాత్రులతో కలిపి మనం అమ్మ ఆరాధన వివిధ రూపాల్లో మనం చేస్తూ ఉన్నాం గానీ, అసలు మన పూర్వీకుల నుంచి కూడా నవరాత్రి అంటే దసరా నవరాత్రులు మాత్రమే చేసుకునేవారు. ఎవరో ఉపాసకులు మాత్రమే గుప్త నవరాత్రులు ఆచరిస్తూ వచ్చేవారు. అంతటి అద్భుతమైన ఫలితాన్నిచ్చి, సంకల్ప సిద్ధికి తోడ్పడేటువంటి అమ్మ ఆరాధనే మనకి ఈ ఆశ్వీయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు చేసుకునేటువంటి అమ్మవారి నవరాత్రి పూజా విధానాలన్నమాట. ఇక్కడ మనకి అమ్మవారి ఆరాధనకు సంబంధించి ఎవరైనా ఫస్ట్ టైం మొదలుపెట్టేవాళ్ళు కావచ్చు, చేసేటప్పుడు కావచ్చు, కొన్ని రకాల సందేహాలు ఎవరైతే చెయ్యాలని సంకల్పం తీసుకుంటారో వాళ్ళకి సాధారణంగానే ఈ డౌట్స్ రావడం అనేది చాలా కామన్. అటువంటి వాళ్ళకి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఇది వివిధ రూపాల్లో చాలా రకాల రీల్స్ రూపంలో పెడుతూ ఉంటాను. సో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మొట్టమొదటి సందేహం, నేను ఇప్పటి వరకు నవరాత్రులు చెయ్యలేదు కాబట్టి నేను ప్రారంభించవచ్చా? చక్కగా ప్రారంభించవచ్చు. ఇక్కడ చేస్తున్నది అమ్మవారి ఆరాధన, అంటే అమ్మకు దగ్గర అవ్వాలి అనేటువంటి ప్రయత్నం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటే కాదు, అమ్మ అనుకుంటే మాత్రమే ఇది మనం ప్రారంభించగలుగుతాం అనమాట. ఆవిడ అనుకొని ఆవిడ మనల్ని దగ్గరికి తీసుకోవాలి అని అనుకుంటోంది అంటేనే మనం ఈ నవరాత్రి చెయ్యగలుగుతాం. కాబట్టి ఇదేదో నేను చేసేస్తున్నాను, నేను ప్రారంభించేస్తున్నాను అనేటువంటిది పక్కన పెట్టేసి, ఇంట్లో కలశం పెట్టుకునేటువంటి సంప్రదాయం అన్ని పూజల్లో ఉంటే కలశ స్థాపన చేసుకొని నాన్ వెజ్, ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికంగా జీవనం సాగిస్తూ ఎవ్వరిని విమర్శించకుండా, అబద్ధాలు చెప్పకుండా, ధర్మం న్యాయమైనటువంటి మార్గంలో కనీసం ఈ 9 రోజుల పాటైనా గడుపుతాము అనేటువంటి ఉద్దేశం ఉంటే చక్కగా ఆడ, మగ, చిన్న, పెద్ద, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవ్వరైనా కుదిరినంతలో 9 రోజుల్లో ఒక్కరోజైనా చేయొచ్చు, త్రిరాత్రి వ్రతంగా చేయొచ్చు, పంచారాత్ర వ్రతంగా చేయొచ్చు, నవరాత్రి వ్రతంగా కూడా అమ్మ ఆరాధన అయితే చక్కగా చేసుకోవచ్చు అనమాట. సో సంప్రదాయాలు ఆనవాయితీలతో సంబంధం లేదు, కానీ ఇంట్లో పెద్దవాళ్ల పర్మిషన్ తీసుకొని వాళ్ళ సమ్మతితో, భర్త సమ్మతితో, అత్తగారి సమ్మతితో ఈ వ్రతాన్ని ప్రారంభించి అమ్మ అనుగ్రహానికి ఎవ్వరైనా పాత్రులు కావచ్చు.